మంచిర్యాల జిల్లా ర్యాల్గడ్పూర్ గ్రామ పంచాయతీ అటవీ ప్రాంతంలో మంగళవారం ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అటవీ శాఖ డివిజనల్ అధికారితో కలిసి వైల్డ్ లైఫ్ జంగల్ సఫారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ అటవీ శాఖ, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని మంచిర్యాల జిల్లా ర్యాలీగడ్పూర్ అటవీ ప్రాంతంలో జంగల్ సఫారీ ఏర్పాటు చేయడం మంచిర్యాల కేంద్రానికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా గుర్తింపు రానుందని తెలిపారు. ఈ జంగల్ సఫారీ ఏర్పాటు చేసిన అటవీ శాఖ జిల్లా కలెక్టర్ కి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మంచిర్యాలకి సమీపంలో వైల్డ్ లైఫ్ సఫారీ జిల్లాకి మంచి గుర్తింపు రానుందని, ఇప్పటికే 2 పులులు ఈ అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అటవీ శాఖ తెలియజేసిందని, అంతేకాకుండా చిరుతపులులు, ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, జింకలు ఈ ప్రాంతంలో ఉన్నాయని గుర్తించిన అటవీ శాఖ అధికారులు పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి సఫారీ సెంటర్ ఏర్పాటు చేసినందుకు అటవీ శాఖ డిఎఫ్ఓకి ధన్యవాదాలు తెలిపారు. డిఎఫ్ఓ మాట్లాడుతూ ర్యాలీ గద్పూర్ అటవీ ప్రాంతంలో పులులతో పాటు చిరుతపులులు, వివిధ రకాల అడవి జంతువులు ఉన్నట్లు గుర్తించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కలెక్టర్ సమక్షంలో వైల్డ్ లైఫ్ సఫారీ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. दो मोबाइल जरूर పట్నం ప్రాంతంలో వైల్డ్ లైఫ్ సఫారీ ఏర్పాటు అవుతుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దానికి చాలా కష్టపడి దానికి ఏర్పాటు చేశారు. అండ్ మనకి దాదాపు మంచి వైల్డ్ లైఫ్ స్ట్రెచ్ ఉన్నాయి. ఇప్పుడు మనం అందరూ ఫోటో చూసాము. ఇక్కడ 2 పెద్ద పులి ట్రాప్ అయింది కెమెరాలో. సేమ్గా మనకి లేపర్డ్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. సో మనము వేరే ప్రాంతంలో వెళ్ళి అక్కడ చూస్తున్నాము అంటే తడోవా అక్కడ ఒకటి టైగర్ రిజర్వ్ లాగా ఫేమస్ ఉంది. మళ్ళీ వేరే రాష్ట్రంలో కూడా సేమ్గా మనం ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈరోజే మార్నింగ్లో ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడాను. సో మనకి ట్రైబల్ సంబంధించిన కూడా కొన్ని టూరిజం ప్రాజెక్ట్స్ ఉంటుంది. సో అక్కడ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేస్తాము. సో దట్ ఈ ఏరియాలో ఈ మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాని తర్వాత మన ప్రజలకి కూడా ఈ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్లో కూడా వాళ్ళు భాగీదారు అవుతారు. అండ్ సేమ్గా మనకి ఇట్లా ఒక మంచి పర్యావరణం, మంచి వైల్డ్ లైఫ్ అండ్ మంచి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేస్తూ మనం మంచిగా టూరిజం కూడా డెవలప్ చేసి సేమ్గా ఈకో టూరిజం డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి మన మంచిర్యాల ప్రాంతంలో మంచిగా డెవలప్ చేసేసి ఒక మంచి టూరిజం డెస్టినేషన్ లాగా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం విదిన్ అ ఇయర్. దానికి ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. మన డిఎఫ్ఓ గారు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం. దానికి మనం కూడా ఆల్ ప్రజాప్రతినిధులతో కోఆర్డినేట్ చేసేసి, డిపార్ట్మెంట్కి కోఆర్డినేట్ చేసేసి ఖచ్చితంగా మంచి డెస్టినేషన్ లాగా డెవలప్ అవుతుంది. ఇట్లా మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ. మంచిర్యాలలో అందరూ ఫారెస్ట్ మర్చిపోయి ఇప్పుడు అందరికీ ఫారెస్ట్ దానికి సహకరించిన జిల్లా కలెక్టర్ దీపక్ గారికి, ఫారెస్ట్ సిబ్బందికి దాదాపు గడిచిన 2-3 నెలల నుంచి కష్టపడి ఇది సాధ్యం, ఇక్కడనే సాధ్యమైతే అనే రీతిలో చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. తప్పకుండా దీంతో మంచిర్యాల కూడా మనకు అంటే సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చి ఈ వైల్డ్ లైఫ్ సఫారీని చూసి ఏదైతే ప్రభుత్వం కానీ, భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కువ టూరిజం ఎంకరేజ్ చేస్తుందో సందర్భంలో టెంపుల్ టూరిజం కానీ లేకపోతే ఫారెస్ట్ టూరిజం కానీ ఈ రకంగా అయితే మంచిర్యాల అంటాం మనం ఊళ్ళో ఇదివరకు. సో మీకు మర్చిపోయి మేము చూసిన మంచిర్యాల మేము ఉన్నాం కూడా. సో మంచిర్యాల కూడా వాళ్ళు వేసి చూపించారు. సో అన్నీ చూపిస్తాను. మొత్తం అటవీలో ఏ రకంగా అయితే
50-60 సంవత్సరాలు ఏ విధంగా ఆ విధంగా మన కళ్ళకు అద్దినట్టు అక్కడ చూపించిన ఫోటోలు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఇది రానున్న ఒక సంవత్సరం లోపల రాష్ట్రంలో ఖచ్చితంగా ఇది బాగా పాపులర్ అయిపోయి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ చూస్తూ వస్తారు. సో ఆ రకం కూడా మంచిర్యాలకు ఇంకొక రకం కూడా డబ్బులు వచ్చి ఏర్పాటు చేస్తారు. సభ్యులు మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు సంక్రాంతి శుభదినాన మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ కూడా ఈ వైల్డ్ లైఫ్ సఫారీని అంకితం చేయడం జరిగింది. ఒక 6 నెలల సుదీర్ఘ శ్రమతోని క్షేత్ర సిబ్బంది చేసిన ఈ కార్యాన్ని కూడా మన కలెక్టర్ గారు కూడా తన వంతు ఆలోచనతో పాటు వీటిని రూపుదిద్దడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పినట్టుగా మనకు 2 పెద్ద పులులు కూడా ఇటు తన ఆవాసం ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయి. లెపర్డ్లు మరియు ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, సాంబార్లు, నీలగాయలు అన్ని రకాలమైన వన్యప్రాణులు ఇక్కడ కనబడుతున్నాయి. పట్టణ ప్రజలు తమ సేద తీర్చుకోవడానికైనా కానివ్వండి, పిల్లలకు ఇంకొక స్థలాన్ని మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మన ఎమ్మెల్యే గారు ఇంకా సూచనలు చేయడం జరిగింది. ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలానే కలెక్టర్ గారు కూడా ఏదైతే డిపిఆర్ తర్వాత దీని ప్రాజెక్ట్ని కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పనిసరిగా ఒక సంవత్సరంలో ఇది ఇంతకంటే ఇంకా ఎక్కువ స్థాయిలో కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా ఈ సఫారీ యొక్క శుభాకాంక్షలు. సఫారీ వచ్చి మీరందరూ చూడవలసిందిగా మా అటవీ శాఖ తరఫున మా మనవి.